అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు టీవీ శ్రీనివాస్ గారు, పాత్రికేయులు, మాస్టర్ గారితో మాట. నమస్కారం సార్. నమస్తే సార్, నిన్న నైటు 11:30కి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారు సార్. గన్నవరం నుంచి ఫ్లైట్లో ఆయన లండన్ వెళ్ళారు. బట్ లండన్ కాకుండా ఆయన ఫ్లైట్ ఏదైతే ఉందో ఆమ్స్టర్డామ్ వెళ్ళింది అని చెప్పి టెక్నికల్గా అన్నీ చెప్తున్న పరిస్థితి. దాంతోపాటు ఆయన మీద ఇంకోటి కూడా నడుస్తుంది. ఆయన ఫ్లైట్ వెళ్ళిన తర్వాత గన్నవరం నుంచి ఒక ఫ్లైట్ ముంబై వెళ్ళి అక్కడి నుంచి లండన్ వెళ్ళింది. ఏమి తీసుకెళ్లారు? ఇప్పుడు దాకా సంపాదించుకున్న డబ్బు మొత్తం అంతా తీసుకొని వెళ్ళిపోతున్నాడా అంటే అనుకున్నదే అయ్యింది అన్నట్టుగా మాట్లాడుకుంటారు పరిస్థితి. దీన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు సార్ మీరు? ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పరిపాలనలో అవినీతి కుంభకోణాలు, పెద్ద ఎత్తున నగదు, మనం 4-5 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పుస్తకాలు వేయడం. ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత ఆయన విదేశీ పర్యటన, అనేక అనుమానాలు, సందేహాలు. ఇప్పుడు ఈ అందరి దృష్టి జగన్మోహన్ రెడ్డి పైన, ఆయన లండన్ పర్యటన పైన ఉన్నప్పుడు ఆయన స్పెషల్ ఫ్లైట్ ఎటు డైవర్ట్ అయింది? ఆమ్స్టర్డామ్. అది నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్ అనగానే అక్కడ స్టాక్స్ గుర్తొస్తాయి. లాస్ట్ ఇయర్ అక్కడ 21,000 స్టాక్స్ కొన్నారు. ఏంటి FTM లెక్కలు చూసినట్లయితే, ఆ ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ మేనేజర్ ఆ లెక్కల ప్రకారం 50 రహస్య ఖాతాలు, మరి 21,000 స్టాక్స్ కొన్నారని అది చూసినట్లయితే దానిలో ఈవెన్ ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అక్కడ ఏమైనా స్టాక్స్ కొన్నారా? లేకపోతే ఆ 21,000 ఆ 50 రహస్య ఖాతాల్లో ఈయన ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఈ స్పెషల్ ఫ్లైట్లో ఇంకేమన్నా తీసుకెళ్ళాడా? మీరు ఇందాక ఏదో అన్నారు, ఇంకొక ఫ్లైట్. అవును సార్, గన్నవరం నుంచి ముంబై వెళ్ళి, ముంబై నుంచి లండన్. అది మరి లండన్ వెళ్ళిందా? అది కూడా ఆమ్స్టర్డామ్ వెళ్ళిందా? అది కూడా తెలియదు. ఇప్పుడు స్పెషల్ ఫ్లైట్ అది కూడా ఏంటది? బొంబార్డ్, అది 7500. అది గంటకి 12 లక్షల అద్దె. అవును, 14 సీటర్ స్పెషల్ ఫ్లైట్. అంతకుముందు వెళ్ళిందేమో గంటకి 2 లక్షల అద్దె. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇలాగే లండన్ పర్యటనకి వెళ్ళినటువంటి ఆ విమానం గురించి చిలవలు పలవలుగా చెప్పారు. ఏది 450 కోట్ల విలువైన విమానంలో వెళ్ళాడు. అది 19 సీటర్, ఇదేమో 14 సీటర్. దీంట్లో పడకలు కూడా ఉన్నాయంట, పడుకునే ఒక బెడ్రూమ్. గంటకి 12 లక్షల అద్దె విమానంలో ఆయన వెళ్ళారంటే, వెళ్తోంది వాళ్ళిద్దరు, తర్వాత వాళ్ళ పిల్లలు ఇద్దరు, నెక్స్ట్ సెక్యూరిటీ. ఇప్పుడు ఎంత పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయి, ఎంత దుబారా ఖర్చు జరిగింది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో. ఆయనేమో మాట్లాడితే పేదలు క్లాస్ ఓవర్ అంటాడు, నేను పేదను అంటాడు. ఆయన వేసుకునే షర్ట్ ఖరీదు కొన్ని లక్షలు అంటారు, ప్యాంట్ ఖరీదు లక్షలు అంటారు, ఆ చెప్పులు ఆయన వాడేదే 1,40,000 రూపాయలు అంటారు, ఆయన తాగే డ్రింకింగ్ బాటిల్ అది 5,000 అంటారు బాటిల్ ఖరీదే. తను ఏంటంటే పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగమే కాదు, ఒక ప్రత్యేక చట్టం కూడా చేశాడు విదేశాల్లో తన పిల్లల భద్రత కోసం, తన భద్రత కోసం. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తన బిడ్డల భద్రత కోసం ఒక చట్టం చేసిన దాఖలాలు లేవు, ఒక స్పెషల్ ఫోర్స్ని పెట్టిన దాఖలాలు లేవు అనమాట. SSF ఏదో, అది స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట. 431 మంది సిబ్బంది. ఈయన భద్రత, ఈయన పిల్లల భద్రత కోసం వాళ్ళ జీతాలు, వాళ్ళ పెద్ద ఎత్తున్న శాలరీసు, అది దగ్గర అది ఒక 50 కోట్లు అనమాట. లాస్ట్ టూరు ఏది, లండన్ టూరు వివాదాస్పదం. ఇప్పుడు వివాదాస్పదం. ఆయన ఎప్పుడు లండన్ పర్యటన వెళ్ళినా వివాదాలు వస్తున్న దీంట్లో ఇప్పుడు ఏంటి, గత లండన్ పర్యటన ఖర్చు 45 కోట్లు ఆయన వెళ్ళిన 10 రోజుల ఖర్చు అన్నమాట. అంతకుముందు సంవత్సరం లండన్ వెళ్ళాడు, అప్పుడు ఒక వివాదం. అదేంటి, దావోస్కి వెళ్తున్నా అని చెప్పాడు. ఇట్లాగే ఇప్పట్లానే చెప్పింది. ఇక్కడ ఎగిరిన విమానం దావోస్లో దిక్కుండా ఎక్కడ దిగింది? లండన్ పోయింది. అక్కడ భార్యను దించి దావోస్ వెళ్ళాడు. మళ్ళీ వచ్చేటప్పుడు దావోస్ నుంచి లండన్ వచ్చి లండన్లో భార్యను ఎక్కించుకుని ఇటు వచ్చాడు. దానిపైన యనమల రామకృష్ణుడు కూడా ధ్వజం ఎత్తారు. ఈయన వెళ్ళింది దేనికి?
WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి దావోస్కి వెళ్ళటం ఏంటి, లండన్ ఫ్లైట్ డైవర్షన్ ఏంటి, ప్రభుత్వ ఖర్చుతో విలాసాలేండి. విలాసాలు ఏంటి అనేది విమర్శలు అన్నమాట. అసలు ఇప్పుడు ఈ వివాదాలు కొని తెచ్చుకోవటం అంటే గతంలో మనం తెలుసు, వాళ్ళ నాన్న హయాంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణాలు, ఈయన 16 నెలలు జైలు ఉండటం, అప్పటి మంత్రులు జైళ్ల పాలయ్యారు, అప్పటి IASలు జైళ్ల పాలయ్యారు. ఇప్పుడు లెటర్ ఆఫ్ రొగేటరీస్ అని ఆ CBI ఆ 12 ఛార్జ్ షీట్లలో 6 దేశాలకి LORs పంపింది. UK, హాంకాంగ్, సింగపూర్, మారిషస్, ఈ బ్రిటిష్ వర్జీనియా ఐలాండ్స్, ఇలా 6 దేశాలకి LORs పంపింది. అక్కడ జరిగిన ఈ మనీ ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఈ హవాలా లావాదేవీల ఆ 6 దేశాల్లో జగన్మోహన్ రెడ్డి ఆయన కంపెనీలు, ఆ సూట్ కేస్ కంపెనీలు జరిపిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వివరాలు ఇవ్వమని ఇప్పటికీ ఆ కేసులు నడుస్తున్నాయి. ఏది ఆ CBI కేసుల్లో 12 కేసులు, ED 9 కేసులు, ఈ ఫెమా ఉల్లంఘన, ఏది పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన, అది కూడా లండన్ వెళ్లకుండా ఆమ్స్టర్డామ్ వెళ్ళాడు, నెదర్లాండ్స్లో దిగటం ఏంటి, ఇదంతా కూడా ఆ దేశాలన్నీ కూడా ఏంటి, ఆర్థిక నేరగాళ్ళకి స్వర్గధామాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మనం కేవలం ఆర్థిక నేరగాడుగానే చూడకూడదు, ఆయన ఏంటి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్కి ఘనత వహించిన ముఖ్యమంత్రి. ఆయనకి పర్మిషన్ ఇచ్చింది CBI కోర్టు, ఈయన అప్లై చేస్తే నేను నా పిల్లల దగ్గరికి వెళ్ళాలి. దాంట్లో ఒక్కటి కూడా చిన్న కన్ఫ్యూజన్ సార్, నా పిల్లల్ని దగ్గరికి వెళ్ళాలి అన్నారు, బట్ పిల్లలు ఇక్కడ వచ్చిన పరిస్థితి, వాళ్ళు కూడా ఓట్ చేసిన పరిస్థితి మనందరం చూసాం. ఇప్పుడు పిల్లల్ని వదిలిపెట్టాలి అని చెప్తున్నారు. అంటే ఆ పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా కోర్టు ఇవన్నీ చూడాలి. అవును, ఈయన పిల్లల దగ్గరికి వెళ్తున్నాడంటే పిల్లలే మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా మీరు పిల్లల దగ్గరికి అవసరం ఏంటి, అది కామన్ మ్యాన్ అడిగే ప్రశ్న. చాలా మామూలు అంశం అన్నమాట, కామన్ సెన్స్తో ఆలోచించే అంశం. సరే పర్మిషన్ ఇస్తే ఇచ్చారు, వెళ్ళారు, వెళ్ళిన చోటకి చెప్పిన చోటుకి వెళ్ళాలి కదా. మీరు CBIకు ఒక దేశం వెళ్తున్నానని చెప్పి ఇంకో దేశం వెళ్తే, మీ పర్యటనలో నెదర్లాండ్స్ ఉందా, ఆమ్స్టర్డామ్ అక్కడ ఉందా? ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటి, ఆర్థిక నేరగాడిగా చూడాల్సి వస్తుంది. ముఖ్యమంత్రిగా మనం మాట్లాడట్లేదు. ఈయన ఒక ఆర్థిక నేరస్తుడుగా అనేక కేసులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో అటు సుప్రీంకోర్టు, ఇటు నాంపల్లి కోర్టు దగ్గర నుంచి నీకు హైకోర్టు మనం చూసాం, 16 నెలలు జైలు. ఇలాంటి పరిస్థితుల్లో లండన్ అనగానే మనం అన్నాం ఏంటి అనుకున్నాం, ఆర్థిక నేరగాళ్ళ ఆశ్రయంగా మారిందని చెప్పి వరుస పెట్టి 1000 కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిన వాళ్ళంతా అక్కడికే చేరారు. విజయమల్లి లాంటి వాళ్ళు మొత్తం 8000 కోట్లు, ఏది అప్పట్లో, ఇప్పుడు అది ఎంత ఉంటుందో అక్కడే ఉన్నాడు. నీరవ్ మోడీ 14,000 కోట్లు ఎగ్గొట్టిన ఆయన, 16,000 కోట్లు ఎగ్గొట్టిన చోక్సీ, అసలు వీళ్ళందరికీ పితామహుడు ఒక ఆయన క్రికెట్ ఆయన ఉన్నాడు, లలిత్ మోడీ, ఆయన అసలు ఇంతవరకు ఇక్కడికి రాలేదు. ఆర్థిక నేరగాళ్ళంతా కూడా తమ ఆశ్రయంగా లండన్ ఎంచుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన అనగానే ఆర్థిక నేరాల ఇది కదులుతోంది డొంక. ఇప్పుడు వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సింది, స్పందించాల్సింది జగన్మోహన్ రెడ్డి, బాధ్యత వహించాల్సింది ఆయన పర్యటనలకు అనుమతి ఇచ్చినటువంటి కోర్టులు. ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఈ సమయంలో ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు వీళ్ళ నాన్న కూడా వెళ్ళేవాడు, ఎవరు, రాజశేఖర రెడ్డి 2 సార్లు ఎలక్షన్ అయిపోయిన వెంటనే వెళ్ళాడు. ఎక్కడికి? 2004 ఎలక్షన్ తర్వాత జెరూసలం. ఆయనకేంటి క్రిస్టియానిటీ, వాళ్ళ భక్తులు, వాళ్ళ మిస్సెస్ కానీ, వాళ్ళ అల్లుడు అసలు పాస్టర్, అదే ఉంది కదా బ్రదర్ అనిల్ కుమార్, అక్కడ మొక్కులు చెల్లించుకున్నారు. ఎక్కడ? క్రీస్తు అక్కడ జెరూసలంలో. అది తప్పు లేదు, ఏది క్రిస్టియానిటీ నమ్మిన మతానికి మొక్కులు చెల్లించుకోవటం పనిలో పని. ఆయనకి ఇతర దేశాలు కూడా తిరిగి ఉండదు. రాజశేఖర్ రెడ్డి విదేశీ పర్యటనల పైన లేనటువంటి విమర్శ, అనుమానాలు, సందేహాలు జగన్మోహన్ రెడ్డి మీద కలుగుతున్నాయంటే కారణం ఇదే. రాజశేఖర్ రెడ్డిని లీడర్గా చూస్తారు. అతను వెళ్ళింది ఏదో పర్పస్ఫుల్, ఏది పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళాడు చైనా, ఏదో అక్కడ ఏదో గాడ్జియస్ డ్యామ్ అవి చూసి ఉంటాడు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి నీటిపారుదల ప్రాజెక్టులు అన్నాడు, జలయజ్ఞం అన్నాడు. ఆఫ్ కోర్స్ అది స్కామ్ అయితే కావచ్చు, దాన్ని ధనయజ్ఞంగా చేసి కొడుకుల 1000 కోట్లు కొల్లగొట్టాడనే కేసులో ఆయన చనిపోయాడు. అవును. ఇప్పుడు ఆ కేసుల్లో ఇప్పటికీ ఇతను ముద్దాయిగా, నిందితుడిగా ఉన్నాడు.
ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని మీరు 3081 వాయిదాలు ఎగ్గొట్టచ్చు. కానీ ఆ కేసులు ఎక్కడికి పోవు. చట్టం చేతులు చాలా పొడవైనవి అంటారు. ఎంత దూరం పోయినా కొంతకాలం మాత్రమే కాలయాపన చేయగలరే తప్ప వాటి నుంచి వీళ్ళు తప్పించుకోలేరు అన్నమాట. ఇప్పుడు చోక్సీ తప్పించుకోలేడు, విజయ్ మాల్యా తప్పించుకోలేడు, నీరవ్ మోడీ తప్పించుకోలేడు, లలిత్ మోడీ తప్పించుకోలేడు అనమాట. ఎందుకంటే కొంతకాలం తాత్కాలికంగా ఏదో నడిచిపోతుంది మీకు. కానీ వీటిపైన ఈ ఆంధ్రప్రదేశ్, ఈ భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వాళ్ళ విదేశీ పర్యటనల పైన ఈడీ, సిబిఐ ఒక కన్నేయాలి. ఎందుకంటే వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వీళ్ళ పర్యటనల ఉద్దేశం ఏంటి, ఈ పర్యటనలతో వీళ్ళు చెబుతోందేంటి, చేస్తోందేంటి, తీసుకెళ్తోందేంటి, మళ్ళీ తెస్తోందేంటి, వీటన్నిటిపైన ఫెమా ఈ నిబంధనల ఉల్లంఘన ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో, ఈ హవాలా లావాదేవీలు ఇన్ని జరిగిన నేపథ్యంలో, సూట్ కేస్ కంపెనీలు ఇట్లాంటి కేసుల్లో నిందితులు వెళ్తున్నప్పుడు మరీ ఎక్కువగా డేగ కన్నేయాల్సిన బాధ్యత సిబిఐ పైన ఉంది, ఈడీ పైన ఉన్నది. ఆ దర్యాప్తు సంస్థలు, అత్యున్నత దర్యాప్తు సంస్థలకు పర్యవేక్షకులుగా ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ, ప్రధాని, వీళ్ళందరూ కూడా వీటిపైన నిశిత దృష్టిని సారించాలి. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు కాదు, 2014 ఎన్నికల్లోనే చెప్పాడు, విదేశాల్లో వీళ్ళు దాచిపెట్టిన డబ్బు అంతా వెనక తీసుకొస్తారన్నాడు. అది తీసుకురావటం దేవుడెరుగు. ఇంకా డబ్బు పోకుండా చూడు, ముందు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తా. ఇక్కడ పోతున్నటువంటి ఈ స్పెషల్ ఫ్లైట్స్ ఏంటి, ఏమున్నాయి అసలు వాటిలో, అన్నిటిపైన కూడా ప్రధాని మరి చూడాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నిశిత దృష్టిని సారించాల్సిన అవసరం.